హాయ్ ఎవ్రీవన్. మరొక వంట వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఇది వచ్చేసి ఇన్స్టెంట్ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇలా చేసుకుంటే కనుక సూపర్ అండ్ టేస్టీగా కొద్ది నిమిషాల్లోనే తినేయచ్చు మనం వేడి వేడి చికెన్ ఫ్రైతో. అండ్ బగారా అన్నం కూడా నేను మొన్న చూపించినాను కదా బగారా ఆ ప్రాసెస్ కూడా మీకు ఈరోజు చూపిస్తున్నాను. మొత్తం నేను ఇప్పుడు ఎలా చూపిస్తున్నానో అలానే చేసుకోండి. చాలా బాగుంది, చాలా టేస్టీగా అయింది. అండ్ అంటే ఫాస్ట్గా వంట చేయాలి అని అనుకున్న వాళ్ళకి త్వరగా అయ్యే రెసిపీ అన్నమాట. ఇది చాలా బాగుంది. అండ్ ఇంకెవరైనా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబర్స్కి కూడా మరీ చెప్తున్నాను, ఒక్క లైక్ ఇవ్వచ్చు కదా. ఇదేమంటారు, మన వాగ్దానాలకే కాకుండా ఇలాంటి వంట వీడియోస్ కూడా లైక్స్ వ్యూస్ వస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి బగారా అన్నం అనమాట. కొన్ని ఆడ స్కిప్ చేశాను, ఎందుకనంటే అప్పటికే మా చిన్నోడు ఏడుస్తున్నాడు, ఇంట్లో ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే వీడియో తీసుకోవాలి, వంట చేయాలి, మళ్ళీ బాబుని చూసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది కదా, అందుకనే. అండ్ ఇది కొద్దిగానే స్కిప్ చేశాను, ఎక్కువ కాదు. అండ్ ఇదిగో లాస్ట్లో చూస్తున్నారు కదా, చికెన్ కూడా చాలా బాగా ఉడికిందనమాట. అండ్ ఒక బౌల్ తీసుకొని, అంటే మనం ఎందులో అయితే కర్రీ చేసుకుంటామో అందులోనే అన్ని మసాలాలు, కారం, ఉప్పు, పసుపు, అల్లం ఎల్లిగడ్డ అన్ని ఆయిల్తో పాటు అందులోనే వేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని మూత పెట్టేసినామంటే అదే అయిపోతుంది. అండ్ బిర్యానీ కూడా చూడండి చాలా బాగైంది.